నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని జైల్లో ములాఖత్ అయ్యారు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, ఎక్స్ ఎంపీ. అయితే ఆయన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి చాలా విషయాలను ఆయన కోట్ చేసి మాట్లాడారు. అందులో పిఎస్ఆర్ ఆంజనేయులు గారికి బాగా సపోర్ట్ చేశారు. ఒక డీజీ స్థాయి వ్యక్తిని అరెస్ట్ చేయడం ఇదే మొదటిసారి దేశంలో అంటూ ఆయన సపోర్ట్ చేసి చంద్రబాబు నాయుడు గారిని, అంటే కూటమి ప్రభుత్వాన్ని ఆయన తప్పుపట్టారు. అంత మాత్రమే కాదు, ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా సపోర్టివ్గా ఆయన మాట్లాడారు. సో అయితే ఈ నేపథ్యంలో ఒక లేఖ సంచలనం అయిపోయింది. ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి ఆత్మీయ లేఖ అంటూ ఒక వ్యక్తి రాసినటువంటి ఆ లేఖ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ లేఖ సంబంధించి దాని గురించి విశ్లేషించడానికి మనతో ఉన్నారు గరికపాటి రాజేష్ గారు. రాజేష్ గారిని అడిగి మనం ఈ లేఖలో ఉన్న అంశాలని డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. రాజేష్ గారు నమస్కారం. రాజేష్ గారు, ఈ ఆత్మీయ లేఖ అంటూ ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి బాగా ట్రెండింగ్ అవుతుంది, హల్చల్ చేస్తుంది లెటర్. ఒక రకంగా అసలు ఆ లెటర్లో ఏమున్నాయి అంశాలు? ఆ లెటరు చాలా ఆసక్తికరంగా ఉందంటూ చాలామంది చెప్తా ఉన్నారు. ఆ లెటర్ గురించి మీ అభిప్రాయం ఏంటి? మన దౌర్భాగ్యం ఏంటంటే ఉండవల్లి అరుణ్ కుమార్ గురించి మాట్లాడుకోవడం. అంతే అంటారా? అంత దౌర్భాగ్యం అది. అంత దౌర్భాగ్యం అసలు వస్తుంది అనుకోవాలి. ఎందుకంటే ఉండవల్లి అరుణ్ కుమార్ అనేది ముగిసిపోయిన శతకం, అది ముగిసిపోయిన చరిత్ర, ఎక్స్పైర్డ్ పర్సన్ అంట. అందులో నో డౌట్. అంటే పొలిటికల్ ముగిసిపోయిన వాళ్ళని తీసుకొచ్చి తెర మీద తీసుకొచ్చి ఎదుటి వాళ్ళ మీద, ప్రత్యర్థుల మీద ప్రయోగించడం జగన్కి వెనతో పెట్టిన విద్య. అది మన దౌర్భాగ్యం అంటారు మాట్లాడుకోవడం. ఇప్పుడు తప్పనిసరిగా మరి మనం మాట్లాడుకోవాలి కదా ఇక. ఎందుకంటే ప్రయోగించాడు కదా ప్రజలకు, మరి అస్త్రాన్ని ప్రయోగించాడుగా జగన్మోహన్ రెడ్డి. ప్రయోగించినప్పుడు మనం మాట్లాడుకోవాలి తప్పకుండా. ఉండవల్లి అరుణ్ కుమార్ గురించి మనం మాట్లాడుకునేది ఏంటండి, అసలు ఏంటి లేఖ ఏంటి? అసలు ఎట్లాగా కలిశాడు ఆ పిఎస్ఆర్ని, అదేమంటే నా స్నేహితుడు అన్నాడు, కలిసి వచ్చాడు, ఏదో చెప్పాడు, నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు, ఏదేదో చెప్పాడు. ఆయన తెలియగలడు కాబట్టి ఎవరికి అర్థం కాకుండా చెప్పాడు అన్నీ కూడా. అసలు ఆయన చెప్పాలనుకునే వేరు, చెప్పింది వేరు, తన అనుకునే ఆలోచన కానీ అది వేరు. సరే ఏదో అయిపోయింది, అంతా అయిపోయింది. అయితే అనూహ్యంగా నిన్న ఒక లెటర్ బాగా సర్క్యులేట్ అవుతుంది దానికోసం. యాక్చువల్గా అండి, ఇతను ఉండవల్లి అరుణ్ కుమారు ఒక కుక్క కన్నా కూడా చాలా విశ్వసనీయమైన వ్యక్తి అండి. కుక్క చాలా విశ్వాసంగా ఉంటుంది కదా, కానీ కుక్క కన్నా కూడా విశ్వసనీయమైన వ్యక్తి. అంతకు మించి అంత గొప్ప విశ్వాసం ఉంది అతనికి. ఎందుకంటే 2004, 2009 2 సార్లు రాజమండ్రి నుంచి లోక్సభ సభ్యుడిగా గెలిచాడు. రాజశేఖర రెడ్డి సీట్ ఇచ్చాడు, నిలబెట్టించి గెలిపించారు. ఆ కృతజ్ఞత ఇట్లా అతని కుటుంబం మీద ప్రేమ చూపిస్తూ జగన్ కూడా ఇట్లా ప్రెస్ మీట్లు పెట్టి ఇండైరెక్ట్గా సలహాలు ఇస్తూ తన ప్రేమ, తన ఇదంతా మొత్తం తీర్చుకుంటున్నాడు. అంటే ఆ విశ్వాసాన్ని చూపిస్తున్నాడు. అంటే ఆయన సీట్ ఇచ్చి ఎంపీని చేసిన రాజశేఖర రెడ్డి మీద మాత్రమే కాదు, ఆయన కుమారుడైన జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అత్యంత విశ్వాస పాత్రుడిగా ఉంటున్నారనేది మీ అభిప్రాయం? అసలు మామూలు విశ్వాసం అండి అది. నిజంగా బయట మనం ఏదో చిన్న కుక్కకి బిస్కెట్ వేస్తే తోక ఊపుకుంటూ తిరుగుతూ ఉంటుంది, కానీ ఒక చిన్న 1-2 బిస్కెట్లు వేస్తేనే అది అట్లా తిరుగుతూ ఉంటుంది. అట్లాంటిది ఉండవల్లి అరుణ్ కుమార్ని మరి ఎంపీ చేసినందుకు ఆ మాత్రం విశ్వాసం చూపించడంలో, ఇది కుక్కలను మించి కూడా విశ్వాసం చూపించడంలో నిజంగా చూస్తుంటే నాకు కూడా ఎలాంటి వాళ్ళు కూడా ఉంటారా, నిజంగా గ్రేట్ కదరా అనిపిస్తూ ఉంటుంది. అంటే ఆర్థిక ఉగ్రవాదిగా ముద్రపడినటువంటి వ్యక్తిగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే చాలా 43,000 కోట్ల రూపాయలు కూడా ఈడీ, సిబిఐ జప్తు చేసింది. అలాంటి వ్యక్తికి ఎంత విశ్వాసం ఉంటే మాత్రం సపోర్ట్ చేయొచ్చా? అంటే ఆయన దృష్టిలో ఉగ్రవాది కాదు కాబోలు. ఎందుకంటే మరి వాళ్ళ తండ్రి ఇది చేశాడు కదా, ఎంపీగా నిలబెట్టి గెలిపించాడు కాబట్టి దాన్ని తీర్చుకుంటున్నాడు. మరి మేధావులాగా ప్రజలకి నీతులు వల్లించడం దీనికి మేధావి ఆయన. నేను ఎప్పుడు అనుకోలేదండి మేధావి అని చెప్పేసి. ఇప్పుడు యాక్చువల్గా మీరు అంటుంటే నేను వింటున్నాను, కానీ రాజకీయాలు చూసినప్పుడు రాజమండ్రి లోక్సభ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ అంటారు, ఏదో లాయర్ అంటారు, కానీ అంత మేధావితనాన్ని మరి నేను ఎప్పుడు ఎంతో ప్రోగ్రెసివ్ థాట్స్ కలిగిన వ్యక్తి నేను ఆయన అనుకుంటూ సమాజానికి నమ్మించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. దాని పట్ల మీ అభిప్రాయం? అంటే ఆయన ఏంటంటే నమ్మించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు, తెలియగల లక్షణం అది. అంటే ఏమీ లేకపోయినా కూడా నాకు ఉన్నది అన్నట్లుగా ఒక ప్రజల్ని భ్రమంలో పెడతాం. రైట్. అంటే ఈ లేఖలో ప్రధానమైన అంశాలు ఏంటి? ఇది బహుశా నేను అనుకోవటం ఆయన మేనల్లుడు రాసి ఉంటాడండి. ఆయన మేనల్లుడా? ఓకే. ప్రియమైన ఉండవల్లి అరుణ్ కుమార్ మామయ్య గారికి, మీరు అక్కడ రాజమండ్రిలో క్షేమంగా ఉన్నానని తలంచుతున్నాను. ఇక్కడ నేను క్షేమంగానే ఉన్నాను. ఉభయ కుచిలో పరి ఇంట్లో అందరూ బాగున్నారా? ముఖ్యంగా రాయింది ఏమనగా, మీరు జైలుకి వెళ్ళి పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని కలిశారు. ఆ విషయం మీద ఇంట్లో కూడా చర్చ జరిగింది. మొత్తం ఇదంతా జరిగింది, ఇట్లా మాట్లాడుకున్నాం అందరము. మాట్లాడుకున్న తర్వాత సరే అమ్మ నాన్న చెప్పారు
మామయ్యకి ఒక లెటర్ రాయిరా అని చెప్పేసి, అదే లెటరు రాస్తున్నాను మామయ్య, ఒకసారి చదివి నువ్వు మళ్ళీ ఏ విషయం నాకు రిప్లై ఇవ్వు అని చెప్పేసి రాశాడు. ఎందుకంటే నీకు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు, లేకపోతే ఇంకేదైనా చేయొచ్చు, కాకపోతే మనం మొదటి నుంచి కూడా కొన్ని సాంప్రదాయాలు ఫాలో అవుతున్నాం కదా, అందుకన్నా కూడా లెటర్ రాశాను బాగా, ఒకసారి మళ్ళీ నువ్వు పూర్తిగా ఈ పాయింట్లన్నీ గుర్తుపెట్టుకొని చదివి రిప్లై ఇవ్వు మామయ్య అన్నాడు. కేసు సంగతి సరే, ఫ్యామిలీ ఫ్రెండ్ కాబట్టి వెళ్ళి పలకరించాను అని చెప్పేసి నువ్వు ప్రెస్ మీట్లో చెప్పావు. అంతవరకు చెప్తే హుందాగా ఉండేది. అయితే మీ ఇమేజ్ని పణంగా పెట్టేసి ఎందుకు జైలుకి వెళ్లాల్సి వచ్చిందని చెప్పేసి అమ్మా నాన్న అడిగారు. ఎందుకు నువ్వు వెళ్ళావు? పిఎస్ఆర్ ఆంజనేయులు ఏపీఎస్సి పేపర్లు ఎట్లా మూల్యాంకనంలో ఎంత అక్రమాలకు పాల్పడ్డాడు తెలిసిందే కదా, అవి వెళ్ళా కట్టుకున్నాడు, అక్కడ కనీసం ట్యాక్స్ కూడా కట్టలేదు, జత్వానీ కేసు గురించి తెలుసు కదా, ఇవన్నీ తెలిసి కూడా నువ్వు ఎట్లా వెళ్ళావు అని చెప్పేసి అమ్మా నాన్న అడిగారు. అంటే నువ్వు ఏ విధంగా అసలు అట్లా ఆయనకు సపోర్ట్ చేసావని అర్థం కావట్లేదు, దీని మీద ఇంట్లో అందరం బాధపడుతున్నాం అని చెప్పేసి అన్నారండి. ఎందుకంటే ఇప్పుడు ఆసియాలోనే అతిపెద్ద ధనవంతుడు, అంటే అతిపెద్ద ధనవంతుల్లో 6వ వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అటువంటి వ్యక్తికి నువ్వు మద్దతుగా మాట్లాడుతున్నావు ఇండైరెక్ట్గా అని చెప్పేసి చర్చ కూడా నడుస్తుంది. ఇంట్లోనే కాదు, బయట రాష్ట్రంలో కూడా అదే చర్చ నడుస్తుంది. ఇంకొకటి, రేప్ అటెంప్ట్ కాదు, ఏకంగా రేప్ చేశాడనే కేసు పెట్టింది అని మాట్లాడావు. మామూలుగా ఒక స్త్రీ గురించి నువ్వు లాయర్వి, తెలియగలడని అందరూ అంటూ ఉంటారు, కానీ అట్లా ఎందుకు మాట్లాడావు? రేప్ అటెంప్ట్ కాదు, ఏకంగా రేప్ చేశాడనే కేసు పెట్టింది అని. ఇప్పుడు అది పెడితే అది అంటే ఇంటర్నల్గా ఉంచాలి విషయాన్ని, కానీ నువ్వు బహిరంగంగా మాట్లాడుతున్నారా ఆ స్త్రీకి కొంచెం విలువ లేకుండా చేసావు. అంటే స్త్రీల పట్ల నీకున్న విలువ ఇదేనా అనేది తను అడుగుతున్నాడు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే, ధనవంతులు అనేవాళ్ళు అటెంప్ట్ చేసి మాత్రమే ఊరుకుంటారా మన చట్టానికి భయపడి అని చెప్పేసి ప్రశ్నిస్తున్నాడు. తర్వాత ఇంకోటండి, డీజీపీ స్థాయి అధికారిని జైల్లో పెట్టడం ఇదే మొదటిసారి అని చెప్పేసి అన్నావు. కానీ ప్రపంచంలో ఎంతోమంది నియంతలు, తర్వాత అమెరికా అధ్యక్షులు కూడా అసలు తమ మీదకి ఏం వచ్చినా కూడా వాళ్ళందరికీ ప్రజలకి సమాధానాలు చెప్పుకున్నారే కానీ, ఎంత నియంత్రైనా కూడా ప్రజలు అడిగిన దానికి సమాధానాలు చెప్పారు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏనాడు కూడా ఎవరికి సమాధానం చెప్పట్లేదు, కోర్టుల ద్వారా మాత్రమే రక్షణ పొందాడు. అటువంటి వ్యక్తికి నువ్వు ఎట్లా ఉంటున్నావు అని రాశాడు. ఇప్పుడు ఆ రోజు పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ చేయడానికి వెళ్తే 10 రోజులు జైలుకి పోవాలని ఉంది, నేను పోతానని చెప్పేసి అన్నాడు. అది ఒక రకంగా అహంకారంతో కూడిన అదే ఇక్కడ రాశాడండి. అందుకే నేను బయలుకి కూడా వేయలేదని చెప్పేసి అన్నాడు కదా పిఎస్ఆర్. మరి నువ్వెందుకు చెప్పలేదు మామయ్య, నీ ఫ్రెండే అన్నావు కదా, అంత కొవ్వు పనికిరాదు, అంత బలుపు పనికిరాదు మిత్రమా అని చెప్పి నువ్వు చెప్పాల్సింది, ఆ మాట నువ్వెందుకు చెప్పలేదు? భలే ప్రశ్న సంధించాడు, అడిగాడండి. తర్వాత నువ్వు జైలుకి వెళ్తే నేను చూడటానికి వస్తాను మాట ఇచ్చాను, అందుకే వెళ్ళాను. అంటే పిఎస్ఆర్ జైలుకి వెళ్తాడని నీకు ముందే తెలుసా? అంటే అక్కడికి అతనికి నేను పిఎస్ఆర్ జైలుకి వెళ్తాడు కాబట్టి నువ్వు జైలుకి వెళ్తే చూడటానికి నేను వస్తానని మాట ఇచ్చాను అని అంటున్నావు. అంటే అతను జైలుకి వెళ్తాడని నీకు ముందే తెలుసా? అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయుల్ని అంటే ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నప్పుడు మిస్టర్ రంజన్ ఏంటి అని చెప్పేసి తరచుగా ఎప్పుడైనా కనబడినప్పుడు భుజం తడుతూ ఉండేవాడంట. అందుకనే మనకి వైఎస్ రాజశేఖర రెడ్డి అంత ఇది ఇచ్చాడు కాబట్టి అని చెప్పేసి ఆ ప్రేమని ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు జగన్మోహన్ రెడ్డి మీద చూయించాడు. ఆ అభిమానాన్ని చూయించేసి అతనికి ఒక రకంగా ఊడిగం చేశాడని చెప్పేసి అంటున్నారు. కానిస్టేబుల్ కూడా చివరికి కానిస్టేబుల్ని కూడా మనం తక్కువ చేసి మాట్లాడకూడదు, అతని ఆత్మగౌరవం అతనికి ఉంటుంది. కాకపోతే పోలీస్ శాఖలో ఉన్న తక్కువ పోస్ట్ అది కాబట్టి కానిస్టేబుల్తో పోల్చి నేను చెబుతున్నాను. అంటే ఆ కానిస్టేబుల్ కూడా పనికిరానంత ఇదిగా ఒక డైరెక్టర్ జనరల్ హోదాలో ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయులు జగన్ ఊడిగం చేశాడు. అటువంటి వ్యక్తిని నువ్వు చూడటానికి వెళ్ళావు, ఇది ఎంతవరకు సమర్థనీయం మామయ్య అని అడిగాడు. అసలు మామూలు ప్రశ్న కాదు కదండి, మేనలుడు అంటూనే ఒక రకంగా అతనికి మరి మేనలుడు ఏం చదువుకుంటున్నాడో ఏమో కానీ మొత్తానికి చాలా ఇంటలెక్చువల్గా ఆయన ఆలోచించారు. ఇప్పుడు ఆమె మీద ఒక కంప్లైంట్ వచ్చింది, పోలీసులు ముంబై వెళ్ళి ఆమెను ఎత్తుకొచ్చారు. దీన్ని తప్పు పెడితే పోలీసులు ఎలా పనిచేయాలి అని చెప్పేసి నువ్వు అన్నావు. అసలుకి ఒకరోజు కేసు రిజిస్టర్ అవడానికి ఒక రోజు ముందే వీళ్ళు విమానం టికెట్లు బుక్ చేసుకొని ముంబై వెళ్ళి ఆ అమ్మాయిని కుటుంబ సభ్యుల్ని బెదిరించి తీసుకొచ్చి అరెస్ట్ చేశారు. అయితే ఉండవల్లి అరుణ్ కుమార్ ఏమడుగుతున్నాడు ఇక్కడ, దీన్ని తప్పు పెడితే పోలీసులు ఎలా పనిచేయాలి అంటే తప్పు పట్టొద్దా? అంటే వాంటెడ్గా చట్టాన్ని ధిక్కరించి వాళ్ళు ఒకరోజు ముందే ఫ్లైట్ టికెట్లు ఐపీఎస్ అధికారులు ఉండి కూడా ఇలా చేసి తప్పు పట్టొద్దా? మరి ఒక మాట అన్నాడండి, అంటే తప్పుంటే జగన్ అరెస్ట్ చేయాలి కానీ మామూలుగా పోలీసులను అరెస్ట్ చేయటం ఏంటి అని అన్నాడు. జగన్ తప్పు చేయించినప్పుడు చేసింది వీళ్ళే కదా, తప్పు చేయనప్పుడు వీళ్ళు తప్పుకోవాలి కదా. ఈ తప్పు అని తెలిసినప్పుడు చేయకుండా జగన్ పావలా చేయమంటే వీళ్ళు ముప్పాలా చేశారు. వాళ్ళ మేనలుడు ఇదే ప్రశ్నించాడు. లాయర్ కదా, సీన్ ఆఫ్ ఎఫెన్స్ అంటే ఏంటి మరి? అదే కదా, అసలు ఆయనకన్నా ఎక్కువగా ప్రశ్నించాడండి వాళ్ళ మేనలుడు.
ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నలన్నీ కూడా ఒక రాజకీయ నాయకుడు వ్యక్తి పూజ చేసుకునే ఒక బానిసం మాట్లాడితే సరే కానీ ఒక లాయర్ అయి ఉండి నువ్వు ఒక ఎంపీగా పనిచేసి ఉండి ఇప్పుడు నేను రాజకీయాలను వదిలేశాను, న్యూట్రల్గా ఉన్నాను, మేధావిని అంటున్నావు, అట్లాంటి వ్యక్తి నువ్వు ఇట్లా మాట్లాడతాం అనేది ఏమాత్రం సరైన చర్య కాదు అని చెప్పేసి ఇంట్లో అందరం అనుకున్నాం. మామయ్య సరే ఇందులో మేము అడిగిన దాంట్లో ఇతను తప్పు ఉంటే కనుక మమ్మల్ని క్షమించు, అమ్మా నాన్న మేము అందరం కూర్చొని మాట్లాడుకున్నాము, వీటి ప్రశ్నలకి నువ్వు సమాధానాలు పంపిస్తామని చెప్పేసి మేము ఎదురు చూస్తూ ఉంటాము, ఓకే ఉంటాను ఉభయ కుశలేపర్ అని చెప్పేసి మళ్ళీ రాసి క్లోజ్ చేశాడండి. వండర్ఫుల్గా రాశాడండి. నిజంగా తమ్ముడు తనవాడైన న్యాయం సరిగ్గా చేసినట్టుగా అల్లుడైనప్పటికి కూడా అద్భుతమైనటువంటి న్యాయబద్ధంగా అతను మాట్లాడండి నా అభిప్రాయం. మీరేమంటారు దీనికి? అందులో 100% అండి. మరి మేనల్లుడు అడిగిన ప్రశ్నలకు ఉండవల్లి అరుణ్ కుమార్ సమాధానం చెప్తాడో లేదో చూద్దాము. ఎందుకంటే అతను సమాధానం చెప్పలేకపోతే తను చేసిన తప్పులని అర్థమైపోతుంది. ఎందుకంటే ఇప్పటికీ కుక్కలాగా విశ్వాసాన్ని చూయించుకుంటున్నాడుగా రాజశేఖర రెడ్డి కుటుంబం మీద. అంటే ఈ మేధావికి రాష్ట్ర ప్రజలు పనికిరాదు. 2019-2024 మధ్య వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాల మీద ఏం మాట్లాడలేదే ఈ ఉండవల్లి అరుణ్ కుమార్, ఈ మేధావి. ఇప్పుడు మనం మళ్ళీ ఈ ఉండవల్లి అరుణ్ కుమార్ గురించి మాట్లాడుకోవాల్సి రావడమే మన దౌర్భాగ్యం అండి. రైట్. ఇది అంటే ఒక లేఖ, అది ఎంతగా హాట్ టాపిక్ అయిందో మనం చూసాం. దాని లోతుపాతును వివరించిన రాజేష్ గారు నిజంగా ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నాం. ఇది ఈరోజు టాపిక్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్తే రాజేష్ గారు.